రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈదునూరి శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీని వీడి వెళ్లి తిరిగి విమర్శలు చేస్తున్న వారిని బీఆర్ఎస్ ఎప్పటికీ మరచిపోదు అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మరి కొప్పులేశ్వర్ గారు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కార్మిక క్షేత్రంలో ఒక చిన్న స్థాయి నుంచి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉద్యమ ద్రోహులు, పార్టీని బలహీనపరచడానికి మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో వాళ్ళ స్వలాభం కోసము పార్టీకి వెన్నుపోటు వచ్చి మరి వాళ్ళు పార్టీ మారడం జరిగింది. మరి వాళ్ళు చేసినటువంటి ఒక విధానం అది చాలా దుర్మార్గమైన విధానం అని తెలియజేస్తున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందని చెప్పి మాట్లాడడము, ఇలా కాంగ్రెస్కు అడ్డగా మార్చినామని చెప్పి మాట్లాడడము, అది ఏదైతున్నదో అది నిజంగా తల్లిపాలు లాగి తల్లి రొమ్మునే కుదిరినటువంటి ఒక చర్యగా భావిస్తున్నాము. ఇలాంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మరి ఇలాంటి కార్యక్రమాలను చాలా ఉధృతంగా తీసుకుపోతాము. చాలా పెద్ద ఎత్తున ఇంకా కార్యక్రమాలు జరిగేవి ఉన్నాయి. ఇలాంటి వెన్నుపోటుదారులకు తగిన బుద్ధి చెప్పే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఖబర్దార్ అని చెప్తున్నాము. ఏదైనా మీకు ఉద్దేశం చేస్తూ ముగిస్తున్నాను. వర్ధిల్లాలి. జై తెలంగాణ.